ఎక్కువే తీయొచ్చు, కానీ ఒక 10,000 టన్నులు అనుకుందాం మనం. 10,000 టన్నులు తీసినా ఈరోజు మార్కెట్లో ప్రెస్ వాళ్ళు రకరకాల, ఒక 50,000 చెప్తున్నారు, ఒక 1,00,000 చెప్తున్నారు. ఎంత సరే, నేను అనేది అన్ని భోగంగా ఒక 25,000 వేసుకుందాం మనం. 10,000 టన్నులు 25,000 అంటే ఎంత వస్తుంది? 25 కోట్లు. 10 నెలలకి 250 కోట్లు. 4 సంవత్సరాలకి 1000 కోట్లు. ఖర్చు ఎంత? మహా అంటే 4 హిటాచీలు, 10 టిప్పర్లు. అవి కూడా సైదాపురంలో ఫోటోలు ఉన్నాయి, కానీ కోల్ బొగ్గు గనుల్లో వాడుతున్న టిప్పర్లు తిరుగుతున్నాయి సైదాపురంలో కొత్తవి. సైదాపురంలో మీరెలా తీసుకోవచ్చు, మామూలుగా 200s వాడతారు హిటాచీలు, 300లు అంటే ఎక్కువ లోడ్ ఎత్తేదానికి, ఎక్కువ లోడ్ తీసే హిటాచీలు దిగున్నాయి. మైనులు లేవు, కానీ ఈ మిషనరీ ఎందుకు? నీకు మైనే లేనప్పుడు ఇంత పెద్ద మిషనరీస్ ఎందుకు దిగున్నాయి? అంటే 1000 కోట్ల రూపాయలు మీ పెట్టుబడి ఎంత? మహా అంటే 5 కోట్ల రూపాయల పెట్టుబడి. ఆయన 5 కోట్ల రూపాయలకి ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఒక కంపెనీ పెట్టి, ఇన్ని వేల మందిని, ఇంత మైన్ ఓనర్ని, ఇంతమంది ఎక్స్పోర్టర్ని, ఇన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతూ 5 కోట్ల కోసం పెడుతున్న వ్యక్తి 5 కోట్లతో 1000 కోట్ల రూపాయలు ఆయనకేమన్నా చేయదంటారా? ఉదాహరణకి జార్ఖండ్ ఆ ఏరియాలో పనిచేస్తున్నారని చెప్తున్నారు. సరే, నాకు తెలియదు అనుకోండి, బట్ రఫ్గా వేసుకున్నాం. నాకు తెలిసి ఒక 40 లక్షల టన్నులు తీసుకుని ఉంటాడేమో, ఎందుకంటే ఆయన రైజింగ్ కాంట్రాక్ట్ అని అంటారు. 40 లక్షల టన్నులు తీస్తుంటాడు అనుకుందాం అన్న. సరే, 40 కూడా కాదన్నా, అంచనాకు మించి చెప్తున్నాను, 1 కోటి టన్నులు తీసాడు అనుకుందాం నెలకి. మహా అంటే ఒక 20 రూపాయల ఆదాయం వస్తుంది. దట్ ఈస్ మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ రాదు. ఎంత? 20 కోట్లు. దాని పెట్టుబడి ఎంత? కనీసం ఒక 400 కోట్ల రూపాయల మిషనరీ నువ్వు అక్కడ డంప్ చేసి, ఒక 1000 మంది రాత్రింబొగులు పనిచేస్తే ఆ ఆదాయం అక్కడ వస్తుంది. ఇక్కడ కేవలం ఒక 5 కోట్ల రూపాయలతో. సరే, ఇవన్నీ నేను చెప్పింది అబద్ధమే అనుకుందాం. అనిల్ కుమార్ యాదవ్ ఒక వేస్లెస్ అలిగేషన్ తీసుకొచ్చాడు. ఈ మైన్స్ అన్ని ఆయనకి సంబంధించినవి కాదు, ఆయనకి సంబంధమే లేదు, ఆయనకి దీంట్లో ప్రమేయమే లేదు, ఆయన సత్యహరిశ్చంద్రుడు, ఆయన ఉత్తముడు. అనిల్ కుమార్ యాదవ్ ఒక వేస్లెస్ అలిగేషన్సే చేస్తున్నాడు అని కూడా అనుకుందాం. నేను ఆయన ఎంపీ గారుగా ఉన్నారు, ఆయన వకాలతా పుచ్చుకున్న రవిచంద్ర గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అన్న, ఇవన్నీ 50 సంవత్సరాలు దాటిన మైన్స్, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన భూములు. మీరు అనుకుంటే వారం రోజుల లోపల దానికి సర్వే కట్టి ఆ భూముల్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మీరు బోర్డు పెట్టచ్చు. మీ కాదు, ఆయనకి ప్రమేయం లేదు. సిద్ధి వినాయక్ అయితే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి లెటర్ కూడా ఇచ్చేశారు. మీ కాదు, ఈ భూములు మాకు సంబంధం లేదు అనుకుంటే ఇంకొక 2 వారాలు టైం తీసుకొనైనా అక్కడ బోర్డు పెట్టించండి. సుప్రీంకోర్టు మన శుక్రవారం ఒక ఆర్డర్ ఇచ్చింది. పాపం, ఏ భూముల్లో అయినా ఇల్లీగల్ జరిగి ఉంటే, మైన్ పర్మిషన్, ఎన్విరాన్మెంటల్ ఈసీ లేకుండా ఏ రకమైన ఇల్లీగల్ మైనింగ్ జరుగుంటే వాటికి ఇంక ఎప్పుడుకి పర్మిషన్ ఇవ్వరాదు మైన్లకి. అది పట్టా భూమైనా సరే, పాతమైనా సరే. నిన్న శుక్రవారం సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. 50 years అయిపోయినాయి, ఈసీలు లేవు, ఏమీ లేవు, ఫైన్లు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. ఆ భూములు కలెక్టర్ గారికి ఒక్క మాట ఫోన్ కొట్టి డీడీని గారు పిలిచి అవన్నీ ఎన్ఓసి తీసుకొని బోర్డు పెట్టేయండి. రైట్, మీ కాదని నేను ఒప్పుకుంటా. ఆ విషయంలో, ఎక్స్పోర్ట్ విషయంలో కాకపోయినా ఆ భూముల విషయంలో మీకు ప్రమేయం లేదు, నేను చెప్పింది తప్పు అలిగేషన్ అని చెప్పి నేను వెనక్కి తీసుకొని ఆ విషయంలో ప్రభాకర్ రెడ్డి గారికి నేను క్షమాపణ చెప్తా. మీరు బోర్డు పెట్టించండి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మీకు సంబంధం లేదు, మీ చిత్తశుద్ధి ఉంటే. లేని పక్షంలో ఇంకొకటి కూడా చెప్తా,
ఒక పక్క చంద్రబాబు నాయుడు నాకు సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు అంటున్నాడు. ఎక్కడా నాకు డబ్బులు లేవు, స్త్రీనిధి అది ఇవ్వలేనంటున్నాడు, తర్వాత అమ్మకు వందనం అది లేనంటున్నాడు, డబ్బులు లేవని మీరు అంటున్నారు. ఈరోజు శోభారాణి మైన్లో 1,00,000 టన్నులు ఉంది అని చెప్పి మీ డీడీ గారు రిపోర్ట్ ఇచ్చారు. సిద్ధి వినాయకలో జూన్లో 4,000 ఉండింది, జనవరికి 25,000 ఉన్నాయని చెప్పి పర్మిట్లు ఇవ్వని ఇచ్చారు. ఈ విధంగా ఒక 1,50,000 టన్నులు మరుగున పడి ఉంది. ఈ 150,000 టన్నులు మీ గవర్నమెంట్ కేబినెట్ ప్రకారం ఆక్షన్ వేయాలని చెప్పి ఒక కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఆక్షన్ ఏంటి బంగారంగా? ఒక 30,000 వస్తే 500 కోట్లు మీకు వస్తుంది కదా. 500 కోట్లు మీరు తీసుకుంటారా, లేకపోతే 500 కోట్లు ఇంకో ఎవరో జోబీలోకి పంపిస్తారా? అది కూడా క్లారిటీ. ఇదిగో ఇవన్నీ మేము తీసుకుంటాం, మేము ఆక్షన్ వేస్తాం, మాది చిత్తశుద్ధి ప్రభుత్వం అని చెప్పండి. అవి వదిలేసి ఆయన కంపెనీ పెట్టకూడదా? కంపెనీ పెట్టొద్దని మేము ఎప్పటిలా అడుగుతున్నాం. ఎప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తున్నారు? కంపెనీ చైనాలోనా, కంపెనీ ఇండియాలోనా, లేకపోతే నెల్లూరులోనా? ఒకటి లేదు, రెండు నేను వేసిన అలిగేషన్స్, మీరు అలిగేషన్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కాదు, ఈ మైన్స్ అంతా మీది కూడా 50 years దాటేసిన మైన్స్ ని యాజ్ పర్ రూల్ ప్రకారం మేము తీసుకుంటాం, లేకపోతే మా మైన్స్ మేమేం చేసుకుంటాం ఒప్పుకోండి. రెండు, మూడోది ఒక మాట చెప్పారు, వాళ్ళ నాయన కాలం నుంచి మైనింగ్ లో ఉన్నారని. రవణ పాపం ఏం దీంట్లో చెప్పాడో నాకు తెలియదు, కానీ నెల్లూరు జిల్లాలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇలాగే సంపాదించాడు ఆ డబ్బులంతా అని అనుమానం వస్తుంది. రవణ అట్లాంటివి చెప్పమాక, ఇలాగే 1,000 కోట్లు ఏమైనా సమకూర్చారని అనుమానం వస్తుంది. డబ్బున్న వాళ్ళందరూ మంచోళ్ళు, డబ్బున్న వాళ్ళందరూ గొప్పోళ్ళు, డబ్బున్న వాళ్ళంతా పతితులు, డబ్బు లేని వాళ్ళు ఎదవలు, డబ్బులు లేని వాళ్ళకి ఆ డబ్బు ఆశ ఉంటుందని ఆ భ్రమని దయచేసి తొలగించుకోండి. విఠల్ మాల్యా మీ అందరికి కూడా తెలుసుంటుంది. బెంగళూరులో ఒక రోడ్డు ఉంది ఆయన మీద. ఆయన కొడుకు విజయ్ మాల్యా. దొరికేదాకా విజయ్ మాల్యా కూడా మంచోడే, దొరికేదాకా రాజ్యసభ సభ్యుడే. దొరికిన తర్వాత విజయ్ మాల్యా లండన్లో తేలేడు. హర్షద్ మెహతా 90s లో 3,000 crores, ఈ రోజు 2-3 లక్షల కోట్లు. దొరికిన తర్వాత హర్షద్ మెహతా స్కామ్స్టర్ అయ్యాడు. నీరవ్ మోడీ దొరికేదాకా కూడా గుజరాత్లో నీరవ్ మోడీ చాలా పెద్ద మనిషే, దొరికిన తర్వాతే లండన్లో తేలేడు. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అందుకని దొరికేదాకా దొంగ దొర సామెత ఉంది, దొరికేదాకా దొర, దొరికిన తర్వాత దొంగ అనేది ఒక సామెత ఉంది. అట్లా డబ్బున్న వాళ్ళంతా చాలా మంచోళ్ళు, వాళ్ళంతా ఏం